ఇవాళ అయితే ఒక పని మీద మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంకా వెళ్ళే దారిలో ఈ పానీపూరి బండి అయితే కనిపించింది. ఇంకా అన్వి ఊరుకుంటుందా తీసుకోమనింది. ఇంటికైతే పార్సల్ తీసుకొచ్చాము. ఇంకా మా పిన్ని అయితే మష్రూమ్ కర్రీ చేస్తుంది. కర్రీ కోసమే ఇక్కడ అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంది అనమాట. ఇంకా మేమైతే తెచ్చుకున్న పానీపూరి తినేసాము. అన్వి అయితే ఓన్లీ పూరియే తింటుంది. ఓన్లీ ఆ పూరి కోసమే పానీపూరి కావాలంటుంది. నాకు కూడా అంతే. పూరిలో పానీ అస్సలు నచ్చదు. ఇంకా ఇవాళ మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. మష్రూమ్స్ అయితే క్లీన్ గా ఇలా కట్ చేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసేసుకోవాలి. దీనికంటే ముందు కొంచెం ఆయిల్లో ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, ఎండుమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని వాటన్నిటిని ఫ్రై చేసి పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ ని మష్రూమ్స్ లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, కారం, ధనియా, గరం మసాలా పౌడర్స్ అన్ని వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ మష్రూమ్ కర్రీలోకి మా పిన్ని చపాతీస్ చేస్తుంటే అన్వి కూడా రెడీ అయిపోయింది చేయడానికి. ఆ పిండిని అన్వి క్లే అనుకుంటుంది. ఇంకా కర్రీ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 minutes కుక్ చేసుకున్నామంటే ఆయిల్ పైకి తేలుతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు.